నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ప్రకటించింది ఎన్డీఏ కూటమి. అయితే ఇప్పటికే ఇవాళ ఉదయం 11:15 రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోడీకి సిపి రాధాకృష్ణన్ నామినేషన్లు దాఖలు చేస్తారు. ఆ తర్వాత ఆయనకు పలువురు సన్మానం కూడా చేయబోతా ఉన్నారు ఎన్డీఏ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు. ప్రధానంగా ఇప్పటికే నిన్న పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియం లో కూడా ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పలు పార్టీల నేతలు, అదేవిధంగా ఎంపీలు, మరోవైపు కేంద్ర మంత్రులు కూడా సిపి రాధాకృష్ణన్ కు సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల ఎంపీలకు, అదేవిధంగా ఆయా పార్టీలో ఉన్నటువంటి నేతలకు సిపి రాధాకృష్ణన్ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ బాలయోగి ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికకు సహకరించాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా పలువురు కేంద్ర మంత్రులు సిపి రాధాకృష్ణన్ ను సన్మానించినటువంటి పరిస్థితి అవుతుంది. ఇవాళ మరికాసేపట్లోని సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ కూడా పే చేస్తారు పూర్తి స్థాయిలో. అయితే అటు మరోవైపు ఈ యొక్క ఎన్నికను ఏకగ్రీవం కాకుండా అటు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి విపక్ష పార్టీలకు చెందినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా తెలంగాణ వాసి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డిని కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు వివిధ రాజకీయ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల ఎంపీలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఇండియా కూటమి పక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఎంపీలకు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పలువురు నేతలకు కూడా ఈ యొక్క సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 60 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు ఇవ్వాలి, ఓటింగ్ లో పాల్గొనాలి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా రేపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా వరుసగా ఒకవైపు నువ్వా నేనా అనేటువంటి పోటీ కూడా అటు ఇండియా కూటమిల మధ్య జరగబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తుండగా, రేపు ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోయేటటువంటి సిపి రాధాకృష్ణన్ తమిళనాడు జిల్లాకు చెందినటువంటి వాసి. అంతేకాకుండా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తారు. మరోవైపు 1998-99లో 2 సార్లు ఆయన కోయంబత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2004 తర్వాత ఆయన పార్లమెంట్ లో కోయంబత్తూరు నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత అటు జార్ఖండ్ గవర్నర్ గా, తెలంగాణ గవర్నర్ గా, ప్రస్తుతం మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర గవర్నర్ గా కూడా ఆయన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.